కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా అంతకుముందు కనీసం ఆటో డ్రైవర్లుగా బతికే వాళ్ళకి వాళ్ళ స్కీమ్ వస్తే ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆటో డ్రైవర్లు వాళ్ళకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పిండ్రు, చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు, విద్యార్థులకు విద్యానిధి కింద 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా అని చెప్పిండు. అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంకి వచ్చి ఇవాళ ఒడ్డు దాటిదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటినాక బోడమల్లప్ప. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ పని. అందువల్ల అంటే 18 నెలలు 20 నెలల కాలం, 20 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మాటల సర్కార్ తప్ప చేతల సర్కార్ కాదని అర్థమైన తర్వాత ఎక్కడికక్కడ ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూడా మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి